సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ బైక్ R15 వచ్చేసి పంజాబ్కి పార్సల్ వేయడానికి విజయవాడ వెళ్ళిపోతున్నాం. రాజమండ్రి నుంచి విజయవాడ రైడ్ వేస్తాం అనమాట ఇప్పుడు. చూడండి, అండ్ దారిలో చాలా కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్తాం. సో ఎంజాయ్ చేయండి వీడియో. రాంగ్ రూట్లో కొట్టేస్తున్నాడు ఫ్రెండ్స్ మా వాడు. ఇదే హైదరాబాద్లో అయితే రాడ్ వేస్తారు. షోరూమ్కి వచ్చాం ఇప్పుడే. ఏబిఎస్ చెక్ చేపిస్తా అంటాడు మా వాడు. సో మా వాడు బండి అయితే ర్యాంప్ మీద తీసుకొస్తున్నాడు అనమాట. టెక్నీషియన్ మామూలుగా ర్యాంప్ వచ్చేసింది పైకి బండి. ఇప్పుడు తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి దీన్ని మేకప్ చేస్తారనమాట. లోపలికి అయితే తీసుకెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. లోపల అయితే బాగానే ఉంది. ఒక మానిటర్ సెట్ చేసుకున్నారు బైక్ని అనలైజ్ చేయడానికి. మా వాడిది కూడా ఇప్పుడు పెట్టి చెక్ చేస్తారనుకుంటా. సురేష్ షోరూమ్ మీదేనా? కస్టమర్ లాంచ్ అయితే బాగుంది, కానీ లైట్స్ లేవేంటి అసలు? తెలుసా నీకు? కలిసి వస్తావా? మా సూర్యగఢ్కి మహా షోరూమ్ ఈ బ్రాంచ్ ఓనర్ అయితే తెలుసు అనమాట. ఆయన వచ్చారు ఆ అంకుల్. సో ఆయనతో మాట్లాడతాడు బైక్ గురించి. ప్రాబ్లం ఏంటి, యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే మొన్న ఒకసారి వీడు బండి అయితే స్పీడ్గా డ్రైవ్ చేశాడంట. మన రోడ్లు ఎలా ఉంటాయో తెలుసు కదా, ఏపీ రోడ్స్ మామూలుగా ఉండవు. ఆ రోడ్స్లో ఏమైందంటే ఏబిఎస్ అనేది ఆగిపోయింది మా వాడి బైక్ది. సో ఇప్పుడైతే చెక్ చేస్తున్నారు అనమాట సిస్టంలో పెట్టి. మా ఓడి బండి చూడండి ఫ్రెండ్స్, అక్కడ సిస్టమ్కి అయితే కనెక్ట్ చేశారు. మానిటర్లో చెక్ చేస్తున్నారు బైక్ ఎలా ఉంది ఏంటంటే. పరిశోధన చేస్తున్నారు. ఇది ఒక పరిశోధన కేంద్రంలా ఉంది. కాకపోతే సిస్టమ్కి బైక్లో ఏది ఎలా ఉందో ఎలా తెలుస్తుంది అంటే, ఇది మూవీ వచ్చింది అవతార్ 2లో కలయిక చేస్తారంటారు కదా, అలాగే 2 కేబుల్స్ పెట్టి ఏదో చేశారు. ఇంటెలిజెంట్ ఫెలో. దానివల్ల అక్కడ మానిటర్లో ఏమవుతుంది ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఎపిసోడ్. ఈ అంకుల్ ఎవరు డుంబులాగా. సూర్య, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పు. పంజాబ్ ఎప్పుడు దొబ్బేస్తున్నావు? రేపు అంటే 9th, 9వ తారీఖు. నైస్. నువ్వు వెళ్ళిపోతే మండపేట కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి బ్రో అంత మాట? పంజాబ్లో ఎంతమంది సెట్ చేసావు? ఫాలోయింగ్ మీ ఇంట్లో వాళ్ళు చూస్తారు ఈ వీడియో, నీకు ఉంటుంది. ఇవన్నీ పాత్ర సన్నివేశాలు అన్నీ బ్లాగ్లో మాత్రమే. కల్పితాలు అంత సీన్ లేదు. ఇవి వీడు చెప్పినవన్నీ కల్పితాలు కాదు, అంతా రియలే. రెడీ అయిపోతున్నావు. ప్రేక్షకులకి నీట్ అనాలి కదా. రోజు ఎలా ఉంది చెప్పిన? అన్నట్టుంది, మామూలుగా లేదు. మరి ఎంత అందంగానే రిలేషన్ అయితే బాగుంది. లైట్ లేకపోయినా ఎలాగా నేను అందంగా ఉంటాను కాబట్టి కెమెరాలో స్క్రీన్లో బాగా కనిపిస్తున్నాను. ఏదో నీ అంత అందం కాకపోయినా, 4 కళ్ళు లేకపోయినా 2 కళ్ళు ఉన్నాయి కదా నాకు. మాట్లాడుతున్నారో బాబు ఛానల్లో. తెలుగు బ్యాన్ చేస్తారు ఇలాంటి అన్ని ఛానల్స్ మీద స్ట్రైక్ ఎత్తి. ఎవరు రెస్పాన్సిబిలిటీ? హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? అది కాదు కానీ మాకెందుకు మొట్ట. క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. పంజాబ్లో ఎంతమంది ఉన్నాయి పెట్టావు? పంజాబ్ టాప్ సీక్రెట్స్ చెప్పాలంటే నా రెమ్యునరేషన్ ఎంత చెప్పాలి? అదంతా పక్కన పెట్టి చెప్పు. ఈ బ్లాగ్కి మీరు రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు చెప్తే అప్పుడు మారదాం. రెమ్యునరేషన్ థింక్ అబౌట్ ఇట్. కొత్త చెప్పులు వచ్చానా? చెప్పులు వేసుకుంది కానీ ఇట్స్ నాట్ దట్ మచ్ వర్త్ ఫర్. అదంతా కాదు కానీ ఇంట్లో వెళ్ళాలంట. నాకు నచ్చలేదు. నేను అన్నంగా ఉన్నప్పుడు లాభం. వీడప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. తింగరదా. సరే, లెట్స్ స్టార్ట్.
కాదు రాత్రి పార్టీలో ఎలా ఎంజాయ్ చేస్తాం అందులో చేసి ఇంకేం చేస్తాం వీడియో ఒకసారి ప్లే చేద్దాం వద్దు చందమామ చందమామ యమహా షోరూంలో ఉన్న డ్యాన్స్ ఏంటి అసలు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు యమహా ఓనర్ అసలు కాదురా రాత్రి పూతరేకులు తేవడానికి గంటన్నర వేసి రాత్రి ఫ్రెండ్స్ మేము రూమ్లో ఉన్నాము పూతరేకులు ఇష్యూ ఒకటి జరిగింది మీకు చెప్పాలి ఇప్పుడు అది ఏంటంటే అందరం అప్పుడు 3:30 అంత అవుతుంది ఆకలి వేస్తుంది పూతరేకులు ఉన్నాయి అది అభిగడ్ బండిలో ఉండిపోయింది అభిగడ్ వేసుకుని పూతరేకులు ఎక్కడి నుంచి వీళ్ళు వెళ్ళి తెమ్మంటే కాదు పూతరేకులు ఎక్కడి నుంచి వీళ్ళెల్లా పూతరేకులు తెమ్మంటే వీడు ఏం చేశాడంటే 3 o'clock నుంచి నేను బ్రతుకులాడుతుంటే 4 వరకు వీడు దాన్ని ల్యాక్ చేసి నేను వస్తానే కానీ వీడు బయటికి వెళ్ళమని అప్పుడు ఇద్దరు 4:30కి అభిగాడు ఇంటికి వెళ్ళి అభిగాడి దగ్గర కీ తీసుకుని వాడేమో ఫోన్లు ఎత్తకుండా ఫోన్ సైలెంట్లో పెట్టేసి కూర్చుని పడుకునేవాడు మేము చాలాసేపు వెయిట్ చేశాక వాడు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే అక్కడ ఈ లోగా వీడు బైక్ డిక్కి లేపేసి పూతరేకులు తీద్దామని స్టంట్లు ప్లాన్లో యూట్యూబ్లో కొట్టాడండి బాబు వీడు హౌ టు ఓపెన్ డిక్కీ వితౌట్ కీ భలే కొట్టాడు కదా వాట్ అ విజన్ వాట్ అ థాట్ పిక్చర్లు అయిపోయారు మా టీం అంతా ఎంబీబీఎస్ కూడా యూట్యూబ్లో చూసి చేస్తారు ఇప్పుడు మా ఊరు యూట్యూబ్లో కొట్టాడు మొత్తం పోయింది అసలు హౌ టు ఓపెన్ యాక్టివా 5G డిక్కీ వితౌట్ కీ అంట మామూలు అది కూడా డిక్కీ మామూలుగా లేదు అసలు ఫైనల్గా అయితే 10 pieces ఉన్న పూతరేకుల బాక్స్ మా చేతికి వచ్చింది ఆ టైంలో మా ఆకలి మా క్రేవింగ్స్ తీర్చడానికి సంపూర్ణంగా పూర్తి ఒక 5-6 పూతరేకులు తినేసాను నేనైతే వీడైతే ఒక ఎన్ని తిన్నావరా ముందు చెప్పింది నేను ఫ్రెండ్స్ చెప్ప అసలు తెల్లారుజాము 4 నీకు పూతరేకులు తినాల్సిన పని ఆ పూతరేకులు అంటే ఆకలి వేసింది రా టైంకి ఆకలి పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం తినకపోతే తెల్లారి గంటలు దెబ్బేసినట్టు 4 పూతరేకులు నువ్వే చెప్పాలరా ఇప్పుడు ఆకలి వేయాలి 1 గంటకి తెయ్యాలి దెబ్బేసుకునే టైంకి తింటాను వీడు తెయ్యాలి దెబ్బేసుకునే టైంకి తింటాడు వీడు మొహం చూసారా తేయాలి దెబ్బేసేవాళ్ళగా 1 గంటకు బిర్యానీ కావాలి 2 గంటలకు బిర్యానీ కావాలి 3 గంటలకు ఫ్రైడ్ రైస్ కావాలి 4 గంటలకు నాన్ కావాలి బటర్ నాన్ కావాలి తింటాం ఇప్పుడు ఏంటి గాడి కానీ నీ పూతరేకుల్లో నేను ఇబ్బంది పెట్టానా దట్స్ ద పాయింట్ ఆకలి వేస్తుంది నైటు రాజమండ్రి రైల్వే అదే ట్రైన్ రెస్టారెంట్ ఉంటుంది కదా రైల్వే స్టేషన్లో 24/7 అక్కడికి వచ్చి తిన్న రోజులు చాలా ఉన్నాయి ఏం లేవా ఉన్నాయి నీకు ఆకలి వేస్తే వచ్చావు సరే మెండపాటి నుంచి రాజమండ్రి సరే చెప్పింది నైట్ చెప్పిందనండి నాకు ఆకలి వేసింది ఒకరోజు వన్స్ డే కానీ చెప్పు చెప్పబోదు కావట్లేదు ఇంట్రెస్ట్ దొబ్బింది లవడాలో ప్రోగ్రామ్ తీసి పడేయండి ఎవరంటే ఇక్కడ మన బండిని ఎంతమంది పరిశీలన ఎంతున్నారో చూడవచ్చు కాదు ఎంత అందంగా ఉన్నాను ఏంట్రా బాబు తోటి ఫిల్టర్ అమ్మ ఓకే ఫ్యాన్స్ మీరు ఏమైనా సెల్ఫీస్ ఆటోగ్రాఫ్స్ ఏమైనా కావాలంటే ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock గుంగ్రూ బార్ దగ్గరకు వచ్చేసేయండి నేను బాగాలేను ఇంకో పింపుల్ బొగ్గులో ఇలా ఉంది అన్న ఆగు నేను ఇంకా నేను చెప్తాను అప్పుడు నీకన్నా ఇది కెమెరా నేను ఇంకా స్కిన్ కేర్ మెయింటైన్ చేయను స్కిన్ కేర్ మెయింటైన్ చేసి అమ్మ మరి నేను మెయింటైన్ చేస్తాను కొరియన్స్ కూడా నేను మెయింటైన్ చేస్తాను ఈ అమ్మ జైదేవ్ గడి స్కిన్ చూడరా అనుకుంటారు మీకు చాలా రోజులు అయింది దీని గురించి చెప్పలేదు కదా దీనికి ఇప్పుడు ఎప్పుడు వేయించానంటే ట్యాగ్ కరోనా ఇయర్లో వచ్చిందిరా 2020లో June 30 మౌలిగడ్ బర్త్డే రోజు వేయించాను ఇది మొన్న June 30కి 4 years అయిపోయిందిరా ట్యాటూ వేయించి తీయించేసుకోలేదు 4 years ఫర్ దిస్ లవ్లీ ట్యాటూ మా ఇంటికి 100 రూపాయలు అయితే ట్యాటూ తీసేస్తారు బాధపడతాం ఎక్కువ బాధపడతాం మరి గైస్ మా రోడ్డు బండి ఏబిఎస్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అంటే
జావా షోరూమ్కి వచ్చాడు బండి చూసుకొనేద్దామని. ఏం చెప్తుంది? ఇంకా R15 మీద చిరాకు వచ్చి బండి మార్చేద్దామని జావా టెస్ట్ డ్రైవ్కి వెళ్తున్నాడు అనమాట. బండి మార్చే ప్లాన్లో ఉన్నాడు. మా కూడా R15 ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి. సో గైస్, కొన్ని అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఇవాళ అయితే విజయవాడ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే కడుపు నిండా తినేసి కొంచెం ఇంటికి వెళ్ళిపోతున్నాం.